మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీరంతా చాలా దూరాల నుంచి వచ్చారు. అది కూడా బిడ్డల కోసం సంతానం పొందాలని ఆశతో చాలా గుడులకి, చర్చిలకి, మసీదులకి తిరిగారు. భగవంతుడు అనుగ్రహించి ఒక వీడియో రూపంలోనో, స్నేహితుల రూపంలోనో, బంధువుల రూపంలోనో నా గురించి తెలిసేటట్టు చేసి ఇక్కడికి రప్పించాడు. మరి ఇక్కడికి వచ్చాక ఊరు కాని ఊరు డాక్టర్ గారిని కలవాలంటే మరి కలవడము, మరి బ్లడ్ టెస్టులు, తర్వాత వాటి రిపోర్ట్స్, తర్వాత మందులు, ఇవన్నీ చాలా టైం పడుతుంది. ఈలోపు ఆకలి వస్తుంది. ఆకలి కోసం భోజనానికి బయట తిరగాలంటే ఇక్కడేమో తెలియని ఊరు, చాలా దూరంలో హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అది వెళ్ళి మీరు దారి తప్పవచ్చు, లేదా వర్షం వస్తే తడిసిపోవచ్చు. ఈ బాధలన్నీ లేకోకుండా చేయడానికి మన మేడం గారు, పావని మేడం గారు మీ అందరికీ భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది కదా మనమే అని ఆలోచన చేశారు. ఇది ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద కొనసాగిస్తూ ఉన్నాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. మీకు కొంచెం వింతగాను విచిత్రంగాను అనిపించవచ్చు. ఎందుకనంటే ప్రపంచంలో ఎక్కడా కూడా వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టడం అనే సంస్కృతి గవర్నమెంట్లో కూడా లేదు. ఓపీ పేషెంట్లకి ఎక్కడ పెట్టరు. ఎంతమంది వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదంతా కొంచెం గజిబిజి వ్యవహారం. కానీ ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది మీకు. ఎందుకనంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, మేము ఇదివరకు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ లేదు. మన దగ్గరికి వచ్చారంటే చక్కగా భోజనం టైంకి భోంచేసి మళ్ళీ అక్కడికి వచ్చి పని ముగించుకుని వెళ్ళిపోవడమే. అలా చాలా సింపుల్గా చక్కగా జరగడానికి మూల కారకం ఈ ఊరిలో విజయవాడలో ఉన్న 2 కొండల మీద ఉన్న 2 అమ్మలు. ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంది, ఇంకో కొండ మీద మేరీమాత ఉంది. ఈ 2 అమ్మలు కలిసి విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలితో ఉండకూడదు అని చెప్పి ఈ అమ్మ ద్వారా, పావని అమ్మ ద్వారా మీ ఆకలి తీర్చడానికి నా బుర్రకి ఎక్కించి ఇలా ఒక కార్యక్రమం పెట్టించారు. ఈ ఫోటోలు, వీడియోలు కూడా చూసి మీకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆహా, కాస్త భోజనం పెట్టి బోల్డ్ ప్రచారం చేసుకుంటున్నారు డాక్టర్ గారు అనుకుంటారు. ప్రచారం కోసం కాదమ్మా వీడియోలు, ఫోటోలు. నెలకు 500 ఫీజు తీసుకుంటూ కూడా నేను గత 3-4 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణలాగా 50 నుంచి రోజుకి 100 వరకు భోజనాలు పెట్టుకోగలుగుతున్నాం. అసాధ్యమేమో అనుకున్నాము, సుసాధ్యం అయింది, నిరంతరం నడుస్తుంది. మరి ఇది ఎలా జరిగింది? ఒక పక్కన దేవతలు ఈ అమ్మ ద్వారా చెప్పించారు, పావని గారి ద్వారా. మరో పక్కన లయన్స్ క్లబ్బు మా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు కూడా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. మరో పక్కన వాకర్స్ క్లబ్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి మేడం గారు కూడా చక్కగా ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అవుతుంది డాక్టర్ గారు, దేశాన్ని మార్చే ప్రోగ్రాం అవుతుంది, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పారు. 1000 అడుగుల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీ ప్రోగ్రాంను చూసి మిగతా డాక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచన వాళ్ళందరూ ఇచ్చారు. చెడు ఎవరూ చెప్పక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకెక్కదు. అందుకే ఇలాంటి వీడియో చూసావు, ఫోటో చూసావు, మిగతా డాక్టర్లకు కూడా ఇన్స్పైర్ అయ్యి చక్కగా వాళ్ళు కూడా వాళ్ళకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మంచిని మనం చెప్పాలి 4 విధాలుగా, వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. 30 ఏళ్ళ నుంచి నేను డాక్టర్ అయినా నాకు రాని ఆలోచన మరి నా భార్య ద్వారా భగవంతుడు నాకు అందించాడు. అలాగే ఇక వీడియో ద్వారా, ఫోటో ద్వారా అలాంటి మంచి మనసున్న డాక్టర్లకి మరి ఆ భగవంతుడు అందిస్తాడని మేము అనుకుంటున్నాం. 500 ఫీజు సంవత్సరానికి పెడుతున్న నేనే మరి భోజనం పెట్టుకోగలిగితే నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేయగలిగిన డాక్టర్లు నాకన్నా ఈజీగా పెట్టచ్చు. మరి అలాంటి వారికి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. ఆ వచ్చే ఆలోచన మరి ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా దేవుడు ఎలాగైతే మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ బిడ్డను పుట్టించే కార్యక్రమం చేస్తున్నాడో అలాగే వాళ్ళకు కూడా ఆ మంచి విషయాన్ని తెలియజేసి వాళ్ళ పేషెంట్లకు కూడా చక్కగా భోజనం పెట్టుకునే అవకాశం భగవంతుడు కల్పిస్తాడనే ఉద్దేశంతో ఇవి తీస్తున్నాం. ఇక తర్వాత మీకు ఒక్క మనవి ఏంటంటే, ఈ గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మీరు ప్రసాదంగా అక్కడ భగవంతుడు ఇచ్చింది స్వీకరిస్తారో ఇక్కడ కూడా మీరు ప్రసాదంగా స్వీకరించండి. అన్న ప్రసాద వితరణ అన్నాం.
అన్నదానం అనే పదం మేము వాడలా. అన్నప్రసాద వితరణ. ఏమిటి అన్నప్రసాదం? ఒక ఆహారం అనేది మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి మూలాధారం. ఆహారమే ముఖ్యం. నీకు బిడ్డ పుట్టాలన్నా నీ వీర్యకణం కావాలి, నీ అండం కావాలి. అవి రెండూ తయారవ్వాలన్నా నీకు ఆహారమే మూలాధారం. మరి అలాంటి ఆహారాన్ని మనం ప్రసాదం కింద స్వీకరించాలి. అలాగ ప్రసాదంగా అది అవ్వాలంటే ఏం చేస్తే అవుతుంది? మనం ఒక ఇంట్లో పులిహార వండుకున్నాం, అది ఎప్పుడు ప్రసాదం అవుతుంది? భగవంతుడి ముందు పెట్టి మంత్రజలాన్ని జల్లితే ప్రసాదం అవుతుంది. లేదా మన చర్చి పాస్టర్ గారు ప్రార్థనలు చేసి దాన్ని మన చేతిలో పెడితే ప్రసాదం అవుద్ది. ఆ బ్రెడ్, ద్రాక్షరసం, అంతే కదా? లేకపోతే మన ఇంట్లో బ్రెడ్ లేదా, మన ఇంట్లో ద్రాక్షరసం లేదా, రోడ్ల మీద లేదా? ఇలా ఎక్కడైనా అంతేనమ్మా. ఇక్కడ కూడా మీరు అంతే. ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని, సపోజ్ మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించండి, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా భావించి ఈ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికైనా ఆ పండంటి బిడ్డని మీరు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్క బిడ్డని పొందితే చాలు, మీరు మాతృదేవతలు, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. అలాంటి కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా దగ్గరికి పంపించారు. మీకు భోజనం పెట్టుకునే అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చాడనే మంచి సంతోషంతో, వినమ్రతతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు కూడా అలాగే భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు, అసలు ఈ ఆలోచనకు మూలమైన మేడం గారు బ్లెస్సింగ్ ఇస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మ. చక్కగా మీ అందరూ తీసుకుని ఆహారాన్ని ఆ భగవంతుడి ప్రసాదంగా మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలని, అలాగే మీ పండంటి బిడ్డ మీ చేతిలోకి అతి తొందరలో రావాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆహారం అనేది చక్కటి మంచి మనసుతో, ఒక అమ్మ మనసుతో ఆలోచించినట్టుగా ఆలోచించే మంచి పుణ్య దంపతులతో మేము ఓం పుట్టిగా తయారు చేయించాం. ఒక అమ్మ ఎలాగైతే మీరు బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తారో, అలాగే మీ బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరిక నెరవేరాలని ఆలోచిస్తూ వాళ్ళు వండిన ఆహారం. తర్వాత మీకు మంచి చేతుల ద్వారా అందాలి అనే ఉద్దేశంతో మరి మేడం గారు అంత మంచి ఆలోచన చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దేవుళ్ళ లాంటి మనిషి అనిపించుకున్న మేడం గారి చేతుల మీదుగా కార్తీక మాసంలో ఒక ముత్తైదువు ద్వారా చక్కగా మీకు ఇద్దరు బిడ్డల తల్లి ద్వారా మీకు ఆహారం అందిస్తున్నాం. కార్తీక మాసంలో వచ్చారు, చక్కగా మీకు అదంతా అందిస్తున్నాం. మంచి చేతులు, భగవంతుడి చేతుల్లాగానే దేవుడు లాంటి మనిషి ద్వారా అందిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంచి మనసుతో మీరు అది స్వీకరించండి. భగవంతుడి ఆహారం ద్వారా నాకు మేలు చేయబోతున్నాడు, ఇది నా బాడీలో మ్యాజిక్ చేయబోతుంది, ఒక లోకరక్షకుని నాకు అందించకపోతుంది అనే ఆలోచన చేస్తూ నేను అనుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి అని అనుకుంటూ ఆహారాన్ని మీరు భుజించండి, స్వీకరించండి. ఇది మంచి మనసుతో తయారు చేశారు. మంచి మనసుతో, మంచి చేతులతో మీకు అందుతుంది. మంచి మనసుతో బిడ్డ కావాలి, పుట్టాలి అనే మనసుతో మీరు దానిని స్వీకరించాలి. ఈ 3 రకాలుగా మంచి జరిగితేనే అది మంచి ఆహారము ప్లస్ ప్రసాదము అవుతుంది. ఓకే, అలాంటి ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.